ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. భారతదేశ భవిష్యత్తు 4 గోడల తరగతి గదిలో నిర్మించబడి ఉంటుంది అని అన్నారు మన ప్రథమ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే 4 గోడల మధ్య అంటే ఆ 4 గోడలో ఎవరుంటారు అనే దాని గురించి ఆలోచిస్తే దానికి ఆ యొక్క మీనింగ్ ఎంత విస్తృతార్థంలో ఉందో మనకు అర్థమవుతుంది. ఈ 4 గోడల మధ్య ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి ఉంటాడు. సో ఉపాధ్యాయుడు విద్యార్థి అనేది ఒక డైపోలార్ అంటే ద్వితీయ ప్రక్రియ అని జాన్ అడమ్స్ అన్నారు. విద్య అనేది ద్విధ్రువ ప్రక్రియ కాదు, త్రిధ్రువ ప్రక్రియ. అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. త్రిధ్రువ ప్రక్రియ. సో ఫ్రెండ్స్, ఈ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయుడు, భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు, భారతదేశ రూపురేఖలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు. అందుకే భావి భారత నిర్మాతలు, సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు. విద్యార్థి రూపురేఖలను, విద్యార్థిని అన్నిటి విధాలలో మార్చేది, సర్వతోముఖాభివృద్ధిని చేసేది ఉపాధ్యాయుడు. మరి శిలను శిల్పిగా చెక్కేది ఉపాధ్యాయుడు. ఈ విధంగా దేశ భవిష్యత్తుకు, సమాజ భవిష్యత్తుకు ఉపాధ్యాయుడు వెలుగును నింపుతూ ఉంటే, ఉపాధ్యాయుడు మంచి భవిష్యత్తును ఇస్తూ ఉంటే, ఉపాధ్యాయుని జీవితం మాత్రం అంధకారంగా మారింది. సో దానికి ఉదాహరణే తెలంగాణ గురుకుల టీచర్స్. ఫ్రెండ్స్, ఈ తెలంగాణ గురుకుల టీచర్స్లో 5 సొసైటీలు ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్క రోలు. సో అన్ని సొసైటీ గురుకులాలు అన్నప్పుడు అన్నీ ఒకటే ఉండాలి, కానీ ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు ఈ విధంగా రకరకాల అడ్మినిస్ట్రేషన్తో సో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో చిత్తడి అయిపోతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ గురుకులాల్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆర్టీ 2009 సెక్షన్ 27 ప్రకారంగా ఉపాధ్యాయుడు ఓన్లీ బోధన పనులు మాత్రమే చేయాలి. కానీ ఒక్కసారి గురుకులాల్లో కనుక ప్రాబ్లమ్స్ని కనుక మనం చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల గురుకులాల్లో ఉన్న టీచర్లు రిజైన్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గురుకుల టీచర్లు రిజైన్ చేయడం, గురుకుల టీచర్లు మానసిక ఒత్తిడితో ముందే చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం, బలనమాలు చేసుకోవడం జరగడానికి కారణం అందులో ఉన్నటువంటి విధి విధానాలు. సో ఫ్రెండ్స్, మరి ఒకసారి చూద్దాం గురుకుల టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో మీకు ఒక్కసారి మీకు చెప్తాను. గురుకుల టీచర్స్ ఏవైతే కావాలనుకుంటున్నారో అవి లేవు, ఏవైతే వద్దనుకుంటున్నారో అవి ఉన్నాయి. సో ఒకసారి మచ్చుకు మీకు కొన్ని వివరిస్తాను. సో గురుకుల టీచర్కి చాలా పెద్దమైన సమస్య ఏంటంటే 010 పద్దు లేదు. 010 పద్దు కావాలనుకుంటున్నారు, కానీ 010 పద్దు కింద లేదు. 010 కింద వస్తున్నట్లయితే అన్ని సమస్యలకు అంటే మొదటి ఫస్ట్ తారీఖునే జీతం రావడం, అట్లా అన్ని సమస్యలకు పరిష్కారం కావడానికి కారణమవుతుంది. ట్రెజరీ అకౌంట్ నుంచి వస్తుంది. కాబట్టి 010 పద్దు కింద వేతనాలు కావాలని అడుగుతున్నారు, కానీ 010 పద్దు కింద వేతనాలు లేవు. అట్లనే టైం టేబుల్ చేంజ్ కావాలనుకుంటున్నారు, టైం టేబుల్ చేంజ్. సో టైం టేబుల్ చేంజ్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఎప్పుడో 1971లో ఉన్నప్పుడు గురుకులాలు ముఖ్యంగా 1971లో వచ్చినాయి. 1971లో కొన్ని పాఠశాలలే ఉన్నాయి, అక్కడ క్వార్టర్స్ ఉండేవి. కాబట్టి అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది సెక్రటరీలా చదువుకున్నారు, సెక్రటరీలు అయ్యారు. ఎందుకంటే అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి, అప్పుడు ఫోన్స్ లేవు, సోషల్ మీడియా ప్రభావం లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు. 1971తో అప్పుడు ఉన్నటువంటి టైం టేబుల్ను ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్తో ఏం మాత్రం పోల్చకూడదు. ఎందుకంటే ఆర్టీ 2009 అనేది ఇట్స్ ఎ పార్లమెంట్ యాక్ట్. 1971లో 72లో వచ్చిన బైలాస్ కంటే కూడా ఆర్టీ 2009 అనేది చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇట్ ఈస్ పార్లమెంట్ యాక్ట్. పార్లమెంట్లో యాక్ట్ చేసిండ్రు, పార్లమెంట్ అందరూ కలిసి యాక్ట్ చేసింది, చాలా పవర్ఫుల్. కాబట్టి దాన్ని పక్కన పెట్టి అప్పుడున్న దాన్ని ఇప్పుడు కూడా దాన్ని పోల్స్తామంటే కరెక్ట్ కాదు.
సో ఎన్నో అప్డేట్ అయినాయి, అన్నీ అప్డేట్ కావాలి. ఎందుకంటే తెలంగాణ విద్యా కమిషనే చెప్పింది, అందులో చాలామందుకు 60% అన్నీ కూడా రెంట్లో ఉన్నాయి, దాంట్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు, 3 గంటలకే లేవాల్సి వస్తుంది అని అన్నారు. కాబట్టి 3 గంటలకు లేచి వాడు 7:30కి 7:45కి లేవాలి. అసలు టైం టేబుల్ చేంజ్ కావాలనేది ముఖ్యంగా ఉపాధ్యాయుల కోసం కాదు, ఇది విద్యార్థుల కోసం, విద్యార్థి శ్రేయస్సు కోసం. 3 గంటలకు లేచి 9 గంటలు 10 గంటలకు అనుకుని అసలు అంత టైం టేబుల్ ఉంటుందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ టైం టేబుల్ ఉండదు కదా. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అధికారుల పిల్లలు కూడా 5వ తరగతి 6వ తరగతి పిల్లలకు 4 గంటలకు లేపుతున్నారా? సో ఇదొక మా పిల్లలకేమో మా యొక్క విద్యార్థులకేమో 3 గంటలకు 4 గంటలకు లేపి లైన్ కట్టి క్యూ కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి అదే వర్కింగ్ అవర్స్లో ఏమాత్రం తేడా లేదు. ఈ టైం టేబుల్ని, ఇప్పుడున్న టైం టేబుల్ని అడ్జస్ట్ చేయమంటున్నాం. మేము వర్కింగ్ అవర్స్ తగ్గించమని ఏ మాత్రం కూడా అనట్లేదు సుమా. కేవలం మేము అడిగేది ఏంటంటే 9 to 4:30 టైం టేబుల్ తప్పకుండా మార్చాలని గత సంవత్సరాలుగా ఎన్నో రిక్వెస్ట్ చేస్తున్నాం. టైం టేబుల్ మార్చాలని అంటున్నాం, కావాలనుకుంటున్నాం, కానీ టైం టేబుల్ మారట్లేదు. సో ఒక సొసైటీలో మారింది, కాబట్టి అన్ని సొసైటీలో ఈ కామన్ టైం టేబుల్ను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి టైం టేబుల్ మార్చాలా. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా హెల్త్ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలని అంటే నన్ను కనుక అంటే మాత్రం ఫస్ట్ గురుకుల టీచర్ ఉపాధ్యాయులకి ఇవ్వాలి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి స్ట్రెస్ కానీ, అందులో ఒక్కసారి ఆ ఆఫీసర్లు అందరూ ఇక్కడికి వచ్చి గురుకులాలో ఒక టీచర్గా, మా ప్లస్లో టీచర్గా ఉండి మీరు రోల్ నిర్వర్తించండి. మీకు అప్పుడు తెలుస్తుంది అసలు ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని రకాలుగా అకాడమిక్స్, ఇటు రిజిస్ట్రేషన్స్, ఇటు వార్డెను, బోధన పనులు, బోధనేతర పనులు, ఆ విద్యార్థి యొక్క అన్ని రంగాల్లో వాని ఆరోగ్యము, వాని మెంటల్ హెల్త్, వాని హైజీను, వాని డార్మెటరీ, వాని బ్యాగు, వాని గోర్లు, వాని చేతులు, ఇవన్నీ చూడాలి. సో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ గురయ్యి ఎక్కువగా రోగానికి పాలేవాడు ఎవరు అంటే గురుకుల టీచర్. మరి ఎవరికి ఎక్కువ అవసరం ఉంటుంది హెల్త్ కార్డ్స్? గురుకుల టీచర్కే ఉంటుంది. కాబట్టి హెల్త్ కార్డ్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అదేవిధంగా గెస్టెడ్ హోదా లేదు గురుకుల టీచర్కి, గురుకులలో ఉన్నటువంటి లెక్చర్స్కి గెస్టెడ్ హోదా ఎందుకు లేదు చెప్పండి? ఏమైనా గురుకుల టీచర్ లెక్చర్స్ నామూష్గా వచ్చిండ్రా, డెమో నిర్వచించరు, 300 మార్కులకు రాసారు ఎగ్జాము, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, నెగిటివ్ మార్కులు వచ్చిండ్రు, అందులో ఉన్న ప్రిన్సిపల్ కూడా గెస్టెడ్ హోదా లేదు, విడ్డూరంగా ఉంది. గురుకుల టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రిన్సిపల్కి వెంటనే ఈ గెస్టెడ్ హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అన్ని సొసైటీలలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారం అకాడమిక్ ఇయర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్గా ఇస్తారు. అకాడమిక్ ఇయర్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి. సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారంగా లాస్ట్ వర్కింగ్ డే అనేది March 31 ఇది లాస్ట్ వర్కింగ్ డే. కానీ మన గురుకులాల్లో మాత్రం లాస్ట్ వర్కింగ్ డే, కొన్ని గురుకులాల్లో మాత్రం, సొసైటీలో మాత్రం లాస్ట్ వర్కింగ్ డే స్కూల్ వర్కింగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు వర్కింగ్ డే. April 23 స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే. స్కూల్ వాళ్ళతో కాలేజీలో కూడా స్కూల్లోనే కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి సర్క్యులర్ రిలీజ్ చేయాలి. March 31 ఈజ్ లాస్ట్ వర్కింగ్ డే ఫర్ ద ఆల్ జూనియర్ లెక్చరర్స్, గౌట్ జూనియర్ లెక్చరర్స్. కాబట్టి వెంటనే ఈ వర్కింగ్ డే అనేది మార్పు చేయాల్సినటువంటి అవసరత ఉంది. అదేవిధంగా ఆపే లీవ్స్ లేవు. తర్వాత ఇంకేమంటాం దాన్ని, కేర్ టేకర్స్ లేరు. చూడండి, ఒక నైట్ డ్యూటీ టీచర్ గురుకులాలో చేస్తుంది అనుకోండి, నైట్ డ్యూటీ చేస్తుంది. ఈరోజు 7:45కి నేను పోతే, ఒకవేళ నాకు కనుక నైట్ డ్యూటీ ఉంటే, ఈరోజు 7:45 పోయిన పర్సను రేపు అంటే నెక్స్ట్ డే 2:30 వరకు ఉండాలండి. 2:30 అవర్స్ అంటే ఈ 24 అవర్స్ కంటే మోర్ దెన్ 24 అవర్స్, దగ్గర 24 అవర్స్ దాటిపోయింది. దగ్గర 40 అరౌండ్ అప్రాక్సిమేట్లీ 40 అవర్స్ వస్తుంది. సో చూడండి, ఒక పర్సన్ 40 అవర్స్ పనిచేయగలుగుతాడా? పనిచేస్తే ఆ రిజల్ట్ సరిగ్గా ఉంటాయా? కాబట్టి నైట్ కేర్ డ్యూటీలు అనేది ఇవ్వకూడదు. నైట్ కేర్ అనేది తీసేయాలి. ఒకవేళ నైట్ కేర్ ఇచ్చినా కానీ నెక్స్ట్ డే రిలీవ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. CCL లేవండి. హాలిడే ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక దగ్గర పనిచేస్తే, ఏదైనా పనిచేస్తే నెక్స్ట్ డే అనేది CCLగా ఇస్తారు. ఒకవేళ అది హాలిడే, జనరల్ హాలిడే, పబ్లిక్ హాలిడే అయితే CCL ఇస్తారు. ఎన్ని CCL పోదినామండి? దగ్గరగా గురుకులాలో ఉన్న టీచర్లు సంవత్సరానికి 18 సార్లు హాలిడే డ్యూటీ చేస్తారు. 18 CCL ఇస్తలేరు. గురుకులాలో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్స్కి ఏప్రిల్ 1 నుంచి లీవ్స్ ఇవ్వాలి.
కానీ ఏప్రిల్ 1 నుంచి లీవ్స్ లేవు. పోనీ వాళ్ళకి ఏమైనా ఈఎల్స్ ఇస్తురా, ఎన్ని లీవ్స్ ఏమైనా ఇస్తురా అంటే ఈఎల్స్ కూడా లేవు. కాబట్టి ఇది చాలా అన్యాయం, ఇది పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య. దీన్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాఫ్ పే లీవ్స్ ఇవ్వాలి. సెకండ్ సాటర్డే హాలిడే లేదు. హాలిడే అనేది కంపల్సరీ ఎవరికి అవసరం ఉంటుంది. ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ అవుతారో పిల్లలు, అమ్మ నాన్నకు దూరంగా, ఇంటికి దూరంగా, ఊరికి దూరంగా ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి హాలిడే ఇవ్వాలి. కానీ వాళ్ళకి హాలిడే లేదు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇవి కావాలనుకుంటున్నాం కానీ లేవు, కావాలనుకుంటున్నాం కానీ లేవు. మరి వద్దనుకునేవి మాత్రం ఉన్నాయి. ఏవైతే వద్దనుకుంటామో అవి ఉన్నాయి. ఏం వద్దనుకుంటున్నాం మేము? నైట్ డ్యూటీ ఇవ్వద్దనుకుంటాం. ఎందుకంటే నైట్ డ్యూటీ ఇవ్వడం వల్ల టీచర్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరునాడు నెక్స్ట్ డే మళ్ళీ టీచింగ్ చేయాలంటే అంత ఎఫిషియన్సీగా చేయలేడు. టీచర్ ఏమన్నా మరమంత్రం కాదు, లేదంటే మరయంత్రం కాదు, మరమనిషి అస్సలు కాదు. కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ బోధన చేయాలి. కాబట్టి నైట్ కేర్ డ్యూటీ చేయాలి, వద్దని అంటున్నాం. కేర్ టేకర్స్ నియమించాలంటున్నాం. తర్వాత హాలిడే డ్యూటీ వద్దంటున్నాం. హాలిడే డ్యూటీ వాళ్ళ ప్లేస్లో కేర్ టేకర్, కానీ హాలిడే డ్యూటీ లేదు. టైం టేబుల్ కావాలంటున్నాం, లేదు. మేము వద్దనుకున్నవేమో వార్డెన్ డ్యూటీ వద్దంటున్నాం. వార్డెన్ డ్యూటీ నిజంగా ఇట్స్ ఎ వెరీ బర్డెన్ డ్యూటీ. ఒక టీచరు అసలు స్పెషల్ వార్డెన్స్ నియమించాలా దీంట్లో. ఒక్క పూట మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాలంటేనే చాలా కష్టం టీచర్కి. అట్లాంటిది 3 పూటలు అన్ని రోజులు దగ్గర 220 వర్కింగ్ డేస్ మొత్తం 24 అవర్స్ వాళ్ళకు వాళ్ళ భోజనాలు కానీ నీళ్ళని అందించాలి. ఎంత ప్రాబ్లం అవుతుందండి. ఇటు బోధన చెప్తూ ఇటు వర్కింగ్ డే చెప్పడం అంత ఈజీ కాదు. కాబట్టి వార్డెన్ డ్యూటీ వద్దనుకుంటున్నాం, కానీ అది వార్డెన్ డ్యూటీ చేయబట్టున్నాం. హాలిడే డ్యూటీ వద్దనుకుంటున్నాం, హాలిడే డ్యూటీ చేయబట్టున్నారు. తర్వాత నైట్ కేర్ డ్యూటీ వద్దనుకుంటున్నాం, నైట్ కేర్ డ్యూటీ ఇస్తున్నారు. సో అన్నీ చూడండి. రిజిస్టర్స్ ఎన్ని రిజిస్టర్స్ చేయాలి తెలుసా? ఒక రిజిస్టర్స్ గురించి నేను స్పెషల్ వీడియో చేస్తాను. గుట్ల టీచర్స్ నియమించినటువంటి రిజిస్టర్స్ దగ్గర 18 రిజిస్టర్లు చెప్పాలి. ఒక్కొక్క రిజిస్టర్ గురించి చెప్తే చాలా టైం పడుతుంది. కాబట్టి సో గుట్ల టీచర్స్ ఏవైతే వద్దనుకుంటున్నారో అవి ఉన్నాయి, ఏవైతే కావాలనుకుంటున్నారో అవి లేవు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలా, ఇవన్నీ మార్చాలా. ఇప్పుడు ఉన్నటువంటి 1971 బైలాస్ ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి, ప్రస్తుత కాలానికి అనుకూలంగా కావు. అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితితో పోల్చలేము. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. అంతేకాకుండా ఇంకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్స్కి. టెలికాలర్ చేయాలా. ఒక స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యాడు అనుకోనికి, వానికి ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడు, వాడు రీజన్గా పోయినా కానీ వాడు ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడు, మనం పిలవండి అని ఫై ఆఫీసర్ నుంచి టార్చర్. సో టెలికాలర్ చేయాలి, ఫోన్ చేయాలి. వాడు సిక్ అయితే ఎందుకు సిక్ అయ్యాడు, ఎందుకు పంపించారు, సిక్ అయిన రీజన్స్ అడుగుతారు. ఎందుకు ఇంతమంది ఆబ్సెంట్ ఉన్నారు. సిక్ అయితే కూడా ఒక డాక్టర్ లాగా, నర్సు లాగా డ్యూటీ చేయాలి, ఒక వాచ్మెన్ లాగా డ్యూటీ చేయాలి, హెల్త్ ప్రొఫైల్ చేయాలి, వాని మార్కులు అప్డేట్ చేయాలి, వాని ఆధార్ అప్డేట్ చేయాలి. ఇవన్నీ వేరే ఆపరేటివ్, కంప్యూటర్ ఆపరేటివ్గా పనిచేయాలి టీచర్ ఇక్కడ గురుకులాల్లో. కాబట్టి ఇన్ని సమస్యల వద్ద అణిగిపోతూ మానసిక ఒత్తిడితో చిత్తడి అయిపోతున్నాడు గురుకుల టీచర్ ఉపాధ్యాయుడు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు, తర్వాత గురుకుల టీచర్ల ఆఫీసర్లు అందరూ కూడా దీనిపై ఆలోచన చేయాలి. ఏవైతే డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్, దీంతో అసలు ఆర్థికమైన అంశం టైం టేబుల్ విషయంలో ₹1 ఖర్చు అవుతుందా, లేకపోతే మన పని ఏమైనా టైం తగ్గిస్తుర్రా? ఆర్టీ 2000 సెక్షన్ ప్రకారం 7.5 అవర్స్ ఉండాలి వర్కింగ్ అవర్స్, కానీ 8.5 అవర్స్ ఉంది. ఆ 7.5 అవర్స్లోనే మేము విభజించమంటున్నాం ఈ విధంగా. గురుకులాలో లేడీ టీచర్ కనుక డ్యూటీ చేస్తే గురుకులాలో ఉన్నటువంటి గురుకులాలన్నీ కూడా ఊరికి దూరంగా అవుట్స్కట్లో ఉన్నాయి. ఒక లేడీ 7 to 9 వరకు డ్యూటీ చేసి 9 తర్వాత క్వార్టర్స్ లేక ఇంటికి పోవడం, అడవిలో నుంచి పోవడం, అవుట్స్కట్ నుంచి ఇంటికి పోవడం, అక్కడ బస్ ఫెసిలిటీస్ లేదు. మీరేమన్నా సొసైటీ నుంచి బస్సు ఇస్తున్నారంటే బస్సులు కానీ ఎటువంటి సౌకర్యం ఏదైనా మీరు రక్షణ ఇస్తున్నారా, ఏమైనా సెక్యూరిటీ ఇస్తున్నారా అంటే ఏదీ లేదు. సో ఇన్ని సమస్యల మధ్య ముఖ్యంగా గురుకుల లేడీ టీచర్ కూడా ఇటు ఇంటికి, అటు పాఠశాల, అటు అన్ని విషయాల మధ్య నలిగిపోతూ, సెక్యూరిటీ లేక, భద్రత లేక, మానసిక ఒత్తిడితో చితమతం అవుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని
01 పద్ధతి కింద జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు, ఇవ్వండి. హెల్త్ కార్డ్స్ ఇవ్వమని అడుగుతున్నారు, ఇవ్వాలి. న్యాయబద్ధమైన ఆర్థికేతర అంశం ఇది. టైం టేబుల్ మార్చడం వల్ల గవర్నమెంట్కి ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. పోనీ టైం వర్కింగ్ అవర్స్ కూడా తగ్గదు. దీన్ని వెంటనే మార్పు చేయాలి. తర్వాత హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. గెస్ట్ టీచర్స్కి, అవుట్సోర్సింగ్ టీచర్స్కి 12 months జీతం, గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలి. సో కాబట్టి సమాన పనికి సమాన వేతనం కాబట్టి వాళ్ళని కూడా గౌరవించాలి. సో ఇన్ని డిమాండ్స్, ఇన్ని న్యాయబద్ధమైన డిమాండ్స్ ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ గవర్నమెంట్ త్వరగా ఆలోచన చేసి సమస్యకు పరిష్కారం చేయాలని కోరుకుంటూ గురుకుల టీచర్స్ వాయిస్ కొండపల్లి శ్రీను. జై టీచర్, జై తెలంగాణ.